జయలక్ష్మీనారాయణ ఇంకో సత్కథా కాలక్షేపం వల్ల జరిగిన ఉపయోగం తెలుసుకుందాం. ఒక ఊర్లో ఒక సాధువు వచ్చాడు. సాధువు వచ్చి అందరికీ కథలు చెప్పడం మొదలు పెడుతూ ఉంటాడు. ఆ ఊర్లోనే ఒక సోమరిపోతూ అబ్బాయి కూడా ఉంటాడు. అతనికి ఏ పని చేయడం అన్నా అసలు ఇష్టం ఉండదు. హాయిగా కాళ్ళు చెప్పుకొని పడుకోవాలి. అందరూ పొద్దున్నే లేస్తే ఎందుకు లేస్తున్నారు, ఎందుకు పని చేస్తున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు, అసలు వీళ్ళంతా వీళ్ళకేం పని పాడు లేదు అని చెప్పి అందరినీ తిట్టుకునేవాడు. వీళ్ళ వల్ల నేను లేచి పని చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉండేవాడు. అలాంటి వాడు కూడా ఒకరోజు ఆ సాధువు చెప్పే కథ విందామని వెళ్తాడు. ఆయన ఆ రోజు కథ చెప్తూ మీరు జీవితానికి ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోండి, ఒక నియమం ఏర్పాటు చేసుకుంటే ఆ నియమము మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అంటాడు. అయితే ఏం చెయ్యాలబ్బా నేను అని వీడు ఆలోచించి ఆయన్ని అడుగుతాడు. ఆయన అడిగితే ఏమంటాడంటే, రోజు నువ్వు ఏదో ఒక దాన్ని తదేకంగా ధ్యానం చేసి చూడు అంటాడు. సరే ఇదేదో చెయ్యొచ్చు అని. ఆయన చెప్పింది ఏంటి, భగవానున్నో లేకపోతే మంత్రాన్నో లేకపోతే ఆత్మశక్తినో ధ్యానం చేసి చూడు అని చెప్పాడు. వీడికి వేరే అర్థమవుతుంది, సోమరిపోతు కదా. వీడికి ఏం అర్థమైందనంటే, రోజు పొద్దున్నే లేచి కిటికీలో నుంచి మా ఇంటి ఎదురుగుండా ఉన్న కుమ్మరి రోజు లేస్తాడు. పొద్దున్నే కష్టపడి బోలెడన్ని కుండలు చేస్తాడు, మట్టి పిసుకుతాడు, మట్టి తెస్తాడు. ఇవి రోజు లేచి ఆయన్ని చూద్దాం అంతే అని డిసైడ్ అయిపోతాడు. ఏకాగ్రతతోటి రోజు లేవడం, కుమ్మరిని చూడడం, కుమ్మరి చేసే పనులను చూస్తూ ఉండడం అంతే. ఇంక వేరే ఏ పని పెట్టుకోడు. హాయిగా తింటాడు, పడుకుంటాడు, లేస్తాడు, చూస్తాడు. ఇదే పని మీద ఉంటాడు. అయితే ఒకరోజు ఇతను పొద్దున్నే లేచేసరికి కుమ్మరి కనిపించాడు. ఇతను చాలా బాధపడిపోతాడు. చాలా కాలంగా కుమ్మరిని అలాగే చూస్తూ ఉన్నాడేమో. కుమ్మరి కనిపించకపోయేసరికి ఎలాగ నేను కళ్ళు తెరిచేది, వాళ్ళు నేను కళ్ళు తెరవడానికి అవకాశం లేదే అని చెప్పి కళ్ళు మూసుకుని వెళ్ళి ఆ కుమ్మరి భార్యను అడుగుతాడు, కుమ్మరి ఎక్కడున్నాడు అని. ఈ కళ్ళు మూసుకుని వెళ్తే కుమ్మరి భార్య అంటది, అతను మట్టి తేవడానికి వెళ్ళాడయ్యా బాబు, కుండలు చేయాలంటే మట్టి కావాలి కదా, పోయి మట్టి తవ్వుతూ ఉంటాడు, వెళ్ళి ఆ మట్టి దిబ్బ దగ్గర వెళ్ళి ఎత్తుకో అంటాడు. అనేసరికి అలాగే కళ్ళకి గంటలు కట్టుకుని అటు ఇటు తడుముకుంటూ మొత్తానికి మట్టి దిబ్బకి చేరుకుంటాడు. చేరుకుని ఆ మట్టి దిబ్బ దగ్గర ఏం చేస్తాడు, కళ్ళు తెరిచి కుమ్మరిని చూస్తాడు. అప్పుడు కుమ్మరి మట్టి తవ్వుతూ ఉంటే కుమ్మరికి 2 బిందెలు నిండా బంగారు పాత్రలు దొరుకుతాయి. ఏంటి, బంగారం కాసులుగా దొరుకుతాయి అన్నమాట. వెంటనే ఈయన కళ్ళు తెరిచి చూసేసాను అంటాడు. ఎవరిని చూసేసానంటాడు, కుమ్మరిని చూసేసానంటాడు, కుండల్ని చూసాను అన్నాడు. అయితే ఈ కుమ్మరిని చూసేసాను, ఒరే గట్టిగా అరవకరా, అరిస్తే ఊరంతా వచ్చేస్తుంది, ఊరందరికీ నేను ఇవ్వాలి, కాబట్టి నీకొకటి ఇస్తాను నాకొకటి అంటాడు అనమాట. అంటే ఆ కుండలో ఉన్న మణులు, కాసులు ఇవన్నీ నీకొక్కుండా నాకొక్కుండా అని చెప్పి అతనికి ఇచ్చేస్తాడు. అయ్యా బాబాయ్, నాకు ఇంత బంగారం వచ్చేసింది అని గట్టిగా అరవబోతాడు. ఒరే అరవకుండా ఉండడానికే ఇచ్చాను నేను, నువ్వు తీసుకుని గప్చుప్గా వెళ్ళి నువ్వు హాయిగా సుఖంగా బతుకు, నన్ను సుఖంగా బతకని, ఇంకా ఈ మట్టి తీసుకుని నుంచి నేను బయటికి